వీరు ఏం చేస్తున్నారంటే 3వ వచనంలో మరి వారు స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, మరి ఎలాగ వెంబడించారు, ఎలా నడుస్తున్నారు, దేన్ని వెంబడించారు మరి అనేది ఇక్కడ మనకు స్వకీయ దురాశల చొప్పున దురాశల చొప్పున అంటే అనుసరించడము కాబట్టి అండి. స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అని చెప్తున్నారు. వారు అంచె దినాల్లో అపాసులు అపాసించి వచ్చినట్లు ఆ సువార్త ఏమైందో, మరి దేవుడిచ్చిన ఆ వాగ్దానాలు ఏమైనాయో, మరి జతలుగా పంపించడం ఏమైందో, మరి ఆ యొక్క చేతి కర్రైనా జోలైనా మరి కోరుకోవద్దని చెప్పి, మరి ఎంత హెచ్చరిక చేసి మీకు సమాధానం కలుగుగాక అని చెప్పి, మరి వారితో పాటు భోజనం చేయడము మనం చూస్తాం. అక్కడ తలుపులు వేసి ఉండగా లోపలికి రావడం చూస్తాం. 2 సార్లు రావడం చూసాం. అక్కడ మరి తోమాకు కనబడి నా దేవా నా ప్రభువా అని తోమా చేత అనిపించడం, మరి ఆయన తోమా గారు వెలిపించడం, మరి ఆయన తన గాయాలు రేపుకొని మరి ప్రత్యక్షత ఇస్తే ఇక్కడ మరీ 3వసారి కూడా ప్రత్యక్షత ఇవ్వాల్సి వచ్చింది. వీరు ఆకలి కోసము చేపలు పట్టుకుంటానికి వెళ్తున్నారు. చూడండి ఇక్కడ 3వ వచనంలో ఏముందండి, ఇక్కడ సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునన్న వారితో అనగా మేము నీతో కూడా వచ్చిదమనేరి వారు వెళ్ళి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ రాత్రి ఏమీ పట్టలేదు. నేను చేపలు పట్టబోదును అంటే మేము నీతో కూడా వస్తాము అంటున్నారు. ఇక్కడ మేము మీతో కూడా వచ్చిదము అనేది, నీతో కూడా అన్నది స్వకీయ దురాశల చొప్పున నడుస్తున్నారు. పేతురేదో స్వకీయ దురాశలు అంటే మిగతా వాళ్ళందరూ కూడా మొదటి గొర్రె వెళ్తే మిగతా గొర్రెలు కూడా వెళ్ళినట్టుగా మేము మీతో కూడా వస్తామని చెప్తుంటే, ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, ఎద్దు తన కామంది నెరుగుద్ది, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, మరి నా జనులు యోచింపరు. చూడండి ఇక్కడ మరి దొడ్డికి వెళ్ళటం లేదు, ఆ యొక్క మరి యజమానిని తెలుసుకోవట్లేదు, యజమానిని అనుసరించట్లేదండి. కాబట్టి అండి ఎద్దు తన కామందును ఎరుగును, గాడి తన సొంతవాణి దొడ్డి తెలుసుకును. ఇక్కడ మరి ఏ రకంగా ఇశ్రాయేలుకు తెలివి లేదు అని చెప్తున్నాడు. కాబట్టి అండి అక్కడ యజమాని మరి సొంతవాణ్ణి అనుసరించకుండా స్వకీయ దురాశల చొప్పున వారు కడిపేవారి దేవుడు అన్నట్టు మొదటి నీతిని రాజ్యాన్ని వెతుకండి అప్పుడు అన్నీ ఇస్తానని చెప్తుండగా అన్నిటినీ వదిలిపెట్టారండి. వదిలిపెట్టి 5 రొట్టెలు 2 చేపలను మరి అనేక మందికి పంచడము, మరి అక్కడ అద్భుతాలు చేయడము, మరి అన్నీ మర్చిపోయారు. మరి వలలో పట్టి వదిలిపెట్టి భార్య బిడ్డలను అందరినీ తండ్రిని వదిలిపెట్టి వెంబడించిన వారు మళ్ళీ ఇక్కడ వలలు పట్టి మరి చేపలు పట్టుకుంటానికి వెళ్ళిపోయారండి. రాత్రంతా ఆ రాత్రి ఏమీ దొరకలేదంటే యేసు లేనిది రాత్రి, చీకటి, అంధకారము, కష్టస్థితి, మరి వెలుగు లేని స్థితి, మరి ఆ రాత్రి ఏమీ